అల్లబొల్లి మాటలుగా కనబడతా ఉన్నాయి. అంటే రుణమాఫీ చేసింది హ్యాపీగా లేదా రైతులకి? హ్యాపీగా ఉంటే రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయరు కదా. హ్యాపీగా లేరు కాబట్టి వీళ్ళు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నది ఏంటంటే దాదాపు 19,000 కోట్ల రూపాయలు అవసరమని చెప్పి ముందు మాట్లాడి, తర్వాత 39,000 కోట్ల రూపాయలు అవసరమని చెప్పేసి తర్వాత మాట్లాడి, ఈరోజు మొన్నటిదాకా 18,000 కోట్లకు ముగించేసి, ఈ రోజు నిన్ననేమో 2,000 కోట్ల రూపాయలు ఏదో ప్రకటించారని చెప్పేసి దానికి 20,000 కోట్లకు ముగించేసి, అంటే అయిపోయింది అక్కడికి రైతు భరోసా. అంటే నీకు కావాల్సింది ఎంత ఇక్కడ? 39,000 కోట్ల రూపాయలని అధికారికంగా ప్రభుత్వమే గతంలో చెప్పింది. రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఈ మాట. 39,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న ప్రజెంట్ స్థితిలో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమి కలిగి ఉన్న రైతులు వాళ్ళకు మనం రుణమాఫీ చేయదలుచుకుంటే దానికి మనం ఇవ్వాల్సింది 39,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి, ఈరోజు ఫైనల్గా అది కూడా సంక్రాంతి వరకు అంతే అని చెప్పేసి ఇంకో మాట మాట్లాడుతున్నారు. అంటే కంప్లీట్ అవుతుంది అని చెప్పి, అంటే కంప్లీట్గా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది ప్రభుత్వం. యాక్చువల్గా ఇప్పుడు రైతు భరోసా అంటే రైతులకు ఇవ్వాల్సిన సమయం ఇదే సమయం, ఈ డిసెంబరు, నవంబరు, జనవరి, ఫిబ్రవరి. అంటే వ్యవసాయము పనులు దండిగా సాగేది వాళ్ళకి పెట్టుబడి కోసం. మనం ఇచ్చేది ఎందుకు? ప్రభుత్వం సహాయం కోసమే కదా, పెట్టుబడి సహాయమే కదా రైతు భరోసా అంటే. ఆనాడు రైతు బంధు, ఈరోజు రైతు భరోసా. ఈరోజు మీరు సహాయం చేయదలుచుకున్నది ఎప్పుడు? పెట్టుబడి ఎప్పుడు పెడతాము? నాట్లేసే ముందు పెడతాము, వ్యవసాయానికి ముందు పెడతాం. అంటే ఈరోజు కంప్లీట్గా చేతులెత్తేసి ఇప్పుడు కాదు సంక్రాంతికి అని అంటే ఇక ఇప్పుడు ఇవ్వమని చెప్పేసి మాట్లాడడమే కదా. అంటే అప్పటిదాకా రైతులు ఏం చేయాలి? అంటే 20,000 కోట్ల రూపాయలు ఒక ఎత్తు, వచ్చేది కూడా సంక్రాంతి తర్వాత అని చెప్పేసి మాట్లాడడం ఇంకో ఎత్తు. అంటే ఇది ప్రజాపాలన కాదు, ప్రజలకు చేస్తున్న దగా పాలన. ఇది 100% వాస్తవం. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ, ఇందాక మిత్రుడు సాయి కిరణ్ అన్నట్టు, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటు చూసినా మనకు భూమి చుట్టే పాయింట్ అవుట్ అవుతుంది. అదేవిధంగా రైతులకు రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు. ఇటు ప్రజలకు జరగాల్సిన నష్టము అత్యధికంగా ఎక్కువ మొత్తంలో జరుగుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదే హైడ్రా రూపంలో కావచ్చు, మూసీ రూపంలో కావచ్చు, నిన్న లగచర్ల కావచ్చు, లేకపోతే దిలావర్పూర్లో కావచ్చు. ఈ ఎక్కడ చూసుకున్నా కానీ సెంటర్ పాయింట్ భూమి అవుతుంది. ఈ భూమికి కేంద్ర బిందువు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు అవుతున్నారు. అంటే వివాదాస్పదమైన నిర్ణయాలు ఒకవైపు, అంటే ఆ వివాదంలో ఆగేసి ప్రజల జీవితాలు, ఆ భూమితో ఉన్న అనుబంధము, వాళ్ళకున్న ప్రేమ, ఆప్యాయత అవన్నిటినీ మట్టిలో కలిపేది ఒకవైపు. ఇంకోవైపు ఏమో నేను ప్రజా పాలన చేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఇంకోవైపు. నేను చెప్తున్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, వాళ్ళ ప్రభుత్వంలో ఏ వర్గమైనా సంతోషంగా ఉందా అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడగదలుచుకున్నాను. ఏ ఒక్క వర్గమైనా. విద్యార్థులు సంతోషంగా లేరు, ఇటు రైతులు సంతోషంగా లేరు, ఇటు బస్సు ఫ్రీ అని చెప్పేసి అన్న మహిళలు సంతోషంగా లేరు. ఎందుకనంటే ఒక్క హామీ మేము అమలు చేశామని చెప్తూనే మొదట్లో ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో ప్రాక్టీస్లో అవన్నీ తగ్గిపోయినాయి. ఆ మహిళలు ఆ రోజు కొట్టుకున్నారు, ఈరోజు సర్దుకుంటున్నారు. రేపు ఆ పథకాన్ని ఎత్తేసే ప్రయత్నంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా అడుగులేస్తుంది. అది ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా మనకు కనపడుతుంది. అంటే ఏ వర్గం కూడా సంతోషంగా లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పరిపాలన కొనసాగుతుంది. అదేవిధంగా దాన్ని గొప్పగా చెప్పుకోవడం, మేము అట్లా చేసే, ప్రజలు సంతోషంగా ఉంటే మీ పార్టీ పాలన మంచిగా ఉన్నట్టు లెక్క. ప్రజలు సంతోషంగా లేరు, వాళ్ళే చెప్తున్నారు అసలు నువ్వు ఇస్తున్నది ఎంత, మాకు వస్తున్నది ఎంత, మా ఇబ్బందులు ఏందనేది మినిమం కూడా ఆలోచించకుండా ఉంటే మేమేం చేయాలని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి ఒకవైపు సమాజంలో కనబడుతుంది, ప్రజల్లో కనబడుతూ ఉంటే, నేను విజయోత్సవ సభలు అని చెప్పేసి, లేకపోతే ప్రజాపాలన అని చెప్పేసి సక్సెస్ సభ మీటింగ్ పెట్టుకుంటే దాని వలన ఒరిగేదేం లేదు. అది నీ పార్టీ క్యాడర్కు నీకు సంతోషాన్ని కలిగిస్తుందేమో కానీ ప్రజా జీవితంలో ప్రజలకు మాత్రం అది న్యాయంగా అనిపించదు. ఖచ్చితంగా నీకు వ్యతిరేకమైన ఆలోచన వస్తుంది, నీకు వ్యతిరేకమైన పనులే ప్రజల్లో కనబడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటున్నానంటే రైతు భరోసాకు మీరు ఇస్తానన్నది మీరు ఇవ్వలేదు, చేస్తానన్నది ప్రాక్టీస్లో చేస్తానన్నది అది చేయలేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మీకు తలకాయ ఉందా? మీరు 3 పంటలు వేసుకున్నా కానీ రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడి 3 పంటలకు ఇవ్వాలి, 2 పంటలకు కాదు. మేము ఆ రోజు 2 పంటలకు ఇస్తే 3 పంటలకు ఇవ్వాలని చెప్పేసి చాలా ఘాటుగా దాడి చేసిన పరిస్థితి. ఈరోజు ఎన్ని పంటలకు ఇచ్చిండ్రు మీరు? సంవత్సరం అయింది కదా. ఎన్ని పంటలకు ఇచ్చిండ్రు? పూర్తిగా ఇచ్చిండ్రా?
ఒక్క పంటకు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు పల్లెల్లోకి వెళ్తే, ప్రజల దగ్గరికి వెళ్తే, రైతుల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నిలదీసే స్థితి మనకు సమాజంలో కనబడుతూ ఉంది. ప్రజల్లోకి వెళ్తే దాన్ని పక్కన పెట్టేసి 3 పంటలు అన్న సంగతి పక్కన పెడితే 2 పంటలకు కూడా పూర్తిగా అందించలేని పరిస్థితి కదా. సంవత్సర కాలంలో 2 పంటలు వస్తున్నాయి. ఈరోజు అటువంటి పరిస్థితిని పక్కన నెట్టేసిన నీది ఒక ప్రజాపాలన. ప్రజాపాలన ఎట్లా అవుతుంది? ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు, ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేసినప్పుడు ఈ పాలన ఖచ్చితంగా ప్రజాపాలన అవుతుంది. అది ఎవరి పరిపాలన అయినా. కానీ ఇక్కడ ఎవరు, ఏ వర్గం కూడా, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేని స్థితి మనకు కనపడతా ఉంది. నిన్నటి దాకా అసలు ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇంకో కొత్త రాగం ఎంచుకున్నారు. ఏంటంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల వల్లనే ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు మేము ఉత్పత్తి చేయగలిగినాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇది ఎంత హాస్యాస్పదం చెప్పండి. ఒకవైపేమో ఆనాడు కట్టిన ప్రాజెక్టులు నిజంగా ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు అయితే గతంలో ఎందుకు పండలేదు? ఈ రోజు ఎందుకు పడుతుంది? గత 10 ఏళ్ల కాలంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత ఎందుకు అంత పంట వస్తుంది? అంటే ఇవి మీకు అవసరం లేదు, కానీ వేరే వాళ్ళు చేసిన మంచిని కూడా మీ దాంట్లో వేసుకుంటున్న ప్రాజెక్టుల విషయం చెప్పండి. కూలిపోయిందన్నారు కదా కాళేశ్వరం, ఏం లేదని అన్నారు కదా, కొట్టుకుపోయిందన్నారు కదా. కొట్టుకుపోయిన కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ సాగర్కు లేకపోతే మల్లన్న సాగర్కు ఏ విధంగా నీళ్లు పోతున్నాయి? మీరే చెప్పారు కదా నిన్నగాక మొన్న, మీ సీతక్కని కొండా సురేఖ గారు చెప్పారు కదా, 1.5 ఎకరాలకు మేము నీళ్లు ఇక్కడ నుంచి తీసుకుపోదామని. మరి ఇక్కడ నుంచి నీళ్లు పోంది అటు మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఏ రకంగా వస్తున్నాయి? అంటే ఇవన్నీ అంటే ప్రాక్టీస్లో ఎన్ని అబద్ధాలు చెప్పాలనో, ఏ విధంగా దుమ్మెత్తిపోయాలనో అన్ని విధాలుగా దుమ్మెత్తిపోసి అబద్ధాలు చెప్పి ప్రజలకు నూరిపోసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. సరే, అబద్ధం చెప్పొచ్చిర్రా, నిజం చెప్పొచ్చిర్రా పక్కన పెడదాం కాసేపు. ప్రజలకు ఉపయోగపడే పని అన్నా చేస్తున్నారా మీరు అని అడుగుతున్నాం మేము. మీరు ప్రజెంట్గా ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. ప్రజలకు ఉపయోగపడి చేసి మీరు ప్రజాపాలన అనుకోండి, లేకపోతే సక్సెస్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ ప్రజల్ని ఒకవైపు దుఃఖ సాగరంలో ముంచి వాళ్ళని దుఃఖితులుగా చేసి మీరు ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడితే అది ప్రజలు నవ్వుకుంటారు. మీ పాలన పట్ల ఇంకా వ్యతిరేకత వస్తుంది తప్పితే ఎవరికి ఆహ్వానించదగ్గ పరిణామం మాత్రం జరగదని చెప్పేసి మేమైతే నిర్ద్వందంగా చెప్పదలుచుకున్నాం. కార్తిక్ రెడ్డి గారు, ఖచ్చితంగా ఇది ప్రజాపాలన కాదు, మీరు రైతు భరోసా ఇచ్చినా అది సక్సెస్ కాదు, విజయోత్సవాలకు సంబంధం లేనట్టుగా ఉంది మీ పరిపాలన అంటున్నారు. ఈరోజు ప్రతిపక్షాలు ఎట్లా మాట్లాడుతున్నాయంటే రైతులు సాక్షాత్తు వాళ్ళే మాకు రుణమాఫీ జరిగింది అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు వాళ్ళు చెప్తున్నప్పటికి కూడా వీళ్ళ మనసాక్షి ఒప్పుకుంటలేదు. ఎందుకంటే మేము గతంలో చేసినట్లే వ్యవహారాలు ఉంటాయి, అట్లానే పరిపాలన సాగుతుందని వాళ్ళు ఇంకా భ్రమలో ఉన్నారు. నేను బీజేపీ వాళ్ళకి కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ నేరు ఒక సూచన